వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణ కాంగ్రెస్లో ప్రస్తుతం అంతా సవ్యంగానే ఉందా అన్న ప్రశ్న ఇవాళ తెర మీదకి వస్తుంది. ఎందుకు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా ప్రభుత్వం బలంగా ఉంది అని ఆయన చెప్తున్నాడు. మళ్ళీ వచ్చే 10 ఏళ్ళు అధికారం కాంగ్రెస్దే అంటున్నాడు. కానీ ఇవాళ ఢిల్లీ హైకమాండ్కు కొన్ని షాకింగ్ రిపోర్ట్స్ వెళ్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. ఆ దిశగా చర్చ జరుగుతోంది గాంధీ భవన్లో కానీ రాజకీయ వర్గాల్లో కానీ. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారినటువంటి వ్యవహారం మీనాక్షి నటరాజన్ గారు చేస్తున్నటువంటి సర్వే. వాస్తవానికి పార్టీ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చల ప్రకారం కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ ప్రభుత్వ పనితీరును, పార్టీ పరిస్థితిని ప్రత్యేకంగా ఇవాళ సమీక్ష చేస్తున్నట్లుగా సమాచారం స్పష్టంగా వినిపిస్తోంది. అయితే ఈ యొక్క ప్రక్రియలో ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజనే చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది పెద్ద ఎత్తున. అయితే వాస్తవానికి ఇవాళ ప్రత్యేకమైనటువంటి రివ్యూ ఒక 2 రోజులుగా మీనాక్షి నటరాజన్ చేస్తున్నారు, ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఈ ఏడాది చివరి నాటికి, అంటే తెలంగాణ ప్రభుత్వం 3 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంగా పనితీరు పైన పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ని సిద్ధం చేయాలనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లుగా కొంత సమాచారం అందుతుంది. అంటే దానికి అనుగుణంగా ఆ రిపోర్ట్ను తయారు చేసే క్రమంలో మీనాక్షి నటరాజన్ ఏదైతే 3 ఏళ్లు పూర్తయ్యే సమయానికి స్పష్టంగా ఒక రిపోర్ట్ జనరేట్ చేసి రాహుల్ గాంధీ గారి దగ్గర తెలంగాణ కాంగ్రెస్ పైన అధిష్టాన పెద్దలకు ఇచ్చే ఒక పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు ప్రజల్లో ప్రభుత్వం పైనటువంటి అభిప్రాయం ఏంటి, ఎమ్మెల్యేలు ఏమనుకుంటున్నారు, ఎంపీలకు సంబంధించినటువంటి వ్యవహారం ఏంటి, అసంతృప్తి ఏ విధంగా ఉంది, సంస్థాగతంగా బలం ఎంత మేరకు ఉంది, అమలవుతున్నటువంటి హామీలు నిజంగా ప్రజలకు అమలవుతున్నాయా, హామీల ప్రభావం ఏంటి. ఎందుకంటే ఇప్పుడు ఆమె స్పష్టంగా మీనాక్షి నటరాజన్ గారు అందరితో ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నటువంటి సందర్భంగా కూడా నెక్స్ట్ ఇప్పటికే మనం గెలవలేము అన్న ఒక అభిప్రాయాన్ని కూడా ఆమె వ్యక్తం చేసినట్టుగా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ అయితే సాగుతోంది. సో ఈ తరుణంలో ఇప్పటికే ఎమ్మెల్యేల నుంచి కొంత గోప్యంగా ఆమె తీసుకుంటున్నటువంటి ఫీడ్బ్యాక్ కూడా చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. అంటే పార్టీ అంతర్గత చర్చల ప్రకారం ఎమ్మెల్యేలకు సంబంధించి, ఎంపీలకు సంబంధించి ముఖ్య నాయకులతో ప్రత్యేకంగా ఫీడ్బ్యాక్ ఫారమ్స్ ఇచ్చి స్పష్టంగా వాళ్ళు ఎవరు కూడా పేర్లు కూడా మెన్షన్ చేయకుండా మీరు ఆ ఫీడ్బ్యాక్ ఫామ్స్ నింపి, అంటే ట్రాన్స్పరెంట్గా ఉన్నట్టుగా ఏం జరుగుతుందో స్పష్టంగా చెప్పాలి అని కూడా మీనాక్షి నటరాజన్ గారు ఫీడ్బ్యాక్స్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. అయితే ఆ క్వశ్చనర్ ఫీడ్బ్యాక్స్లో ఏముంది అని మనం కొంత సమాచారం సేకరిస్తే ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉంది, ముఖ్యమంత్రి నాయకత్వం పైన అభిప్రాయం ఏంటి, రేవంత్ రెడ్డి గారి యొక్క వర్క్ స్టైల్ ఎట్లా ఉంది, ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఆదరణ ఎంత మేరకు ఉంది, పార్టీ అట్లాగే ప్రభుత్వం మధ్య సమన్వయం ఏ విధంగా ఉంది, మరి పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్కి ఏమైనా వర్క్స్ కానీ లేకుంటే ఇతరత్ర ఏమన్నా జరుగుతున్నాయా, లేకుంటే పార్టీని ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు పట్టించుకుంటున్నారా, జిల్లాల్లో వర్గపోరు ఎంతవరకు పార్టీ పైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది, అట్లాగే సంక్షేమ పథకాలు 6 గ్యారెంటీలు అమలైపోయినాయని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ వాస్తవానికి ఆ గ్యారంటీలు అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుతున్నాయా, అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం పైన కూడా అసంతృప్తి ఏమైనా ఉందా, ఇట్లా చాలా కీలకమైనటువంటి అంశాలపైన భిన్న అభిప్రాయాలు వచ్చినట్టుగా తెలుస్తుంది. అభిప్రాయాలు సేకరిస్తున్నారు స్పష్టంగా. మరోవైపు ఆ అభిప్రాయాలన్నీ కూడా తీసుకొని రాజకీయ వర్గాల్లో ఒక చర్చ ఏంటంటే ఆమె ఇప్పటికే కొంత ఒక రకమైనటువంటి నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది ఆమెకి అనేది సమాచారం. ముఖ్యంగా పేర్లు వెల్లడించకుండా అభిప్రాయాలు ఇవ్వాలని సూచన చేస్తేనే కొంత అనుమానాస్పదంగా అనిపిస్తుంది. మరి అంటే ట్రాన్స్పరెంట్గా వచ్చే అవకాశం ఉంటుంది, ఉన్నట్టుగా ఫీడ్బ్యాక్లో వస్తుంది అనే ఉద్దేశంతో ఈ విధానం ఆమె పాటిస్తున్నారేమో, అంటే ఎటువంటి ఒత్తిడి లేకుండా తమ అసలు పేరు బయటకు రాకుండా అభిప్రాయాన్ని వెల్లడించే అవకాశం ఉంటుందనేది ఇవాళ జరుగుతున్నటువంటి చర్చ. కాకపోతే ఇక్కడ హైకమాండ్కు వాస్తవ పరిస్థితిని తెలుసుకోవాలనే ప్రయత్నంగానే ఇదంతా జరుగుతుందేమో అని. సో ఇప్పుడు కొత్త చర్చ ఏంటంటే వాస్తవాలు తెలిస్తే హైకమాండ్కి, ఇప్పటిదాకా వాస్తవాలు పూర్తిగా తెలిసినటువంటి పరిస్థితి లేదు అనే చర్చ ఉంది. సో ఇప్పుడు వాస్తవాలు కనుక తెలిస్తే కొంత రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా మళ్ళీ పదవి ఉంటుందా, లేకుంటే ఏమన్నా అధిష్టానం షాక్ ఇస్తుందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది. ఎప్పుడైతే మీనాక్షి నటరాజన్ గారి అభిప్రాయాల సేకరణ, సర్వే అన్న అంశాలు తెర మీదకి వచ్చినాయో మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అంశం తెర మీదకి వస్తుంది. అంటే సంస్థాగతంగా ఏ విధంగా ఉన్నారు, స్థానిక నాయకత్వం చెప్పే వివరాలకు వాస్తవానికి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పార్టీ పరిస్థితికి ఎంత మేర ఉంది, ప్రజల స్పందన ఏ విధంగా ఉంది, ఏమైనా నిజంగా తేడా ఉందా, మరి ఇటువంటి అంశాలన్నీ కూడా తెలుసుకోవడమే ఇట్లాంటి సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ యొక్క ప్రధాన ఉద్దేశం అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. కానీ తెలంగాణలో కూడా అదే తరహా సమీక్ష ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ చేపట్టింది ఇక్కడ కూడా చేపట్టామని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే కర్ణాటకకు సంబంధించినటువంటి వ్యవహారం కనుక మనం చూసుకుంటే కర్ణాటకలో డికే శివకుమార్ గారిని సగం కాలం అయిపోయిన తర్వాత సీఎం కుర్చీగా ఆయన్ని
పవర్ చేంజ్ చేశారు అక్కడ కాంగ్రెస్ పార్టీ. అంటే సిద్ధరామయ్యని తప్పించి డీకే శివకుమార్ని ఇచ్చారు. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి సమీక్షల నేపథ్యంలో కర్ణాటకలో లాగా తెలంగాణలో కూడా నాయకత్వ మార్పు ఏమైనా జరుగుతుందా అనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ అంశం పైన కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎలాంటి అధికారిక సంకేతాలు అయితే లేదు. ఎందుకంటే వాళ్ళు ఫీడ్బ్యాక్స్ తీసుకోవాలి, అధిష్టానానికి రిపోర్ట్లు వెళ్ళాలి, అంతా కూడా ఒక కార్యాచరణ, ఒక పర్ఫెక్ట్ ఎక్సర్సైజ్ చేస్తుంది అధిష్టానం. సో ఇటువంటి సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారిని మార్చే నిర్ణయం తీసుకుంటుందా లేదా అనేది పూర్తిగా ఏఐసిసి నిర్ణయం. అది స్పష్టంగా ఇప్పటికిప్పుడు మనం ఏం చెప్పలేం. కానీ జరుగుతున్నటువంటి చర్చ, జరుగుతున్నటువంటి పరిణామాలు, తీసుకుంటున్నటువంటి ఫీడ్బ్యాక్, మీనాక్షి నటరాజన్ గారు చేసినటువంటి సర్వేల్లో వచ్చినటువంటి ప్రతికూల ఫలితాలు, ఇవన్నీ కూడా ప్రస్తుతం రాజకీయ విశ్లేషణలు, పార్టీ అంతర్గత చర్చల్లో వినిపిస్తున్నటువంటి ఊహాగానాలుగానే మనం చూడాలి. కాకపోతే ఇప్పుడు ఆమె చేసినటువంటి కామెంట్స్ కూడా బాగా హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇలా అయితే మళ్ళీ గెలవడం కష్టం అన్న సందేహం ఆమె వ్యక్తం చేయటం, ఆమె కొంత ఫీడ్బ్యాక్స్ తీసుకోవటం, కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి పెద్ద డిస్కషన్ జరుగుతుంది. అంటే పార్టీ సమావేశాల్లో కానీ ప్రభుత్వ పథకాల్లో ప్రజలకు సంబంధించినటువంటి ఆశించిన స్థాయిలో చర్చకు రావడం లేదనే అంశాలని ఇవాళ తెర మీదకి వస్తున్నాయి. అంటే ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ వెనుకబడింది అనేది కూడా గత కొంతకాలంగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి చర్చ. రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు, మీనాక్షి నటరాజన్ గారు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. వాస్తవానికి అంత స్థాయిలో ఏమి చేయట్లా. 6 గ్యారెంటీలు కూడా చాలా ఫెయిల్యూర్ కనిపిస్తున్నాయి ప్రజల్లో. రైతులకు సంబంధించి కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి భాష, వ్యవహార శైలి, కాంగ్రెస్ పార్టీ మరింత దూకుడుగా పోవాలి అనే అంశాన్ని అయితే మీనాక్షి నటరాజన్ గారు స్పష్టంగా ప్రజల విషయంలో పోవాలని అయితే సూచన చేసినట్టు తెలుస్తుంది. ఆమె ఇంకొక సూచన కూడా చేశారు పార్టీ క్యాడర్కి, లీడర్లకి. మీరు స్పష్టంగా గజమాలలే సత్కరించడం, అట్లాగే మీరు కొంత పార్టీ లీడర్షిప్ ఎప్పుడన్నా జిల్లాల టూర్లకు వచ్చినప్పుడు హంగామా చేయటం, ఆర్భాటం చేయటం, ఇదంతా కూడా తగ్గించండి అని చెప్పారు. అంటే దీనివల్ల హైరార్కీ పెరుగుతుంది, అంతర్గత విభేదాలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఆమె ఇప్పుడు అంతర్గత విభేదాలపైన కొంత దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీలో మంత్రులకు సంబంధించి దుమారం రేగింది. ఎమ్మెల్యేలు, స్థానిక నేతల మధ్య తీవ్రమైనటువంటి వివాదాలు తరచూ వస్తూ ఉన్నాయి. దాని మీద ప్రత్యేకమైనటువంటి టీమ్స్ని పెట్టి మరి ఏం జరిగింది అని పరిస్థితి సద్దుమనిగే పరిస్థితి కనిపిస్తుంది. సో వాస్తవానికి ఇటువంటి పరిస్థితులు పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనే ఆందోళన కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్లో ఉన్నట్టుగా రాజకీయ నిపుణులు, కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. అందుకే జిల్లాల వారీగా నేతల మధ్య ఉన్నటువంటి విభేదాలు, పరస్పర ఫిర్యాదులు, స్థానికంగా ఉన్నటువంటి అసంతృప్తి, వీటిపైన కూడా ప్రత్యేకంగా ఆరాధిస్తున్నట్టుగా మనకు స్పష్టమైనటువంటి సమాచారం ఉంది. సో ఇప్పుడు గాంధీ భవన్లో ముఖ్య నాయకులతో వరుసగా జరుగుతున్నటువంటి సమావేశాలు, కొండా సురేఖ కానీ, కడియం శ్రీహరికి సంబంధించినటువంటి వ్యవహారం, అట్లాగే శివచరణ్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి అక్కడ తుంగతుర్తి నియోజకవర్గం అంశం, మహేష్ కుమార్ గౌడ్, వేం నరేందర్ రెడ్డికి సంబంధించినటువంటి అంశం, ఇటువంటి ముఖ్య నాయకులతో వరుసగా అటువంటి ఇష్యూస్ మీద సమావేశాలు నిర్వహిస్తూ సమాచారాన్ని సేకరించి ఒకవైపు నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి కలకలం కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఎందుకంటే మరి ఎక్స్టెండ్ చేస్తారా, ఉన్నటువంటి వాళ్ళకే మళ్ళీ ఇస్తారా, లేకుంటే కొత్త వాళ్ళకి ఎవరెవరికి ఇవ్వాలి నామినేటెడ్ పదవులు, ఇటువంటివన్నీ ఉన్నాయి. సంస్థాగత మార్పులు, రాబోయే రోజుల్లో జరగబోతున్నటువంటి జిహెచ్ఎంసీ కానీ, స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, ఇటువంటివన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా ఒక లిట్మస్ టెస్ట్ లాగా కనిపిస్తోంది. వాస్తవానికి వాళ్ళు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే తెలంగాణ కాంగ్రెస్లో జరుగుతున్నటువంటి ఈ సమీక్షలు ఏవైతే జరుగుతున్నాయో సాధారణ సంస్థాగతంగా జరుగుతున్నటువంటి ఎక్సర్సైజ్లా, లేదంటే కనుక భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ తీసుకునే పోయే రాజకీయ నిర్ణయాలకు ఇప్పటి నుంచే వాళ్ళు రూట్ మ్యాప్ ఏమైనా సిద్ధం చేసుకుంటున్నారా అన్న ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుంది. కాకపోతే ఇది అటువంటి రాజకీయ నిర్ణయాలైనా లేకుంటే రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందా, ఇదంతా కూడా స్పష్టంగా బయటికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది, తెలుస్తుంది రాబోయే రోజుల్లో. కాకపోతే నెక్స్ట్ 2029లో ఎన్నికలను రేవంత్ రెడ్డి గారు అంటున్నారు, మళ్ళీ 10 ఏళ్ళు మేమే సీఎం అని ఆయన చెప్తున్నాడు స్పష్టంగా. కాంగ్రెస్ పార్టీ అధికారం అంటున్నాడు, కానీ ఆ దిశగా ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో పరిస్థితులు కనిపించట్లేదు. అందుకనే ఆ పరిస్థితులు అదే విధంగా ఉన్నాయా లేకుంటే ఏంటి అని అంచనా వేసేందుకే మీనాక్షి నటరాజన్ గారు రంగంలో దిగారు. కానీ మీనాక్షి నటరాజన్ గారికి కూడా కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలు రావడంతో ఆమె చేసినటువంటి సర్వేలో కూడా కొంత నెగిటివ్ రిజల్ట్సే స్పష్టంగా వచ్చినట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క రిజల్ట్స్ ఉన్నటువంటి సర్వే రిపోర్ట్ అధిష్టానం చేతిలో పెట్టిన తర్వాత, అభిప్రాయ సేకరణకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా అధిష్టానం చేతిలోకి పెట్టిన తర్వాత ఒక ఫైనల్ డెసిషన్ అయితే హైకమాండ్ తీసుకునే అవకాశాలు త్వరలోనే కనిపిస్తున్నాయి. సో చూద్దాం ఏం జరగబోతుందో తెలంగాణ కాంగ్రెస్లో. మీరు కూడా మీనాక్షి నటరాజన్ గారి సర్వే రిపోర్టు, ఆమె వ్యక్తపరిచినటువంటి అభిప్రాయం, అట్లాగే అభిప్రాయాల సేకరణ మీద మీ అభిప్రాయాలు కూడా కింద నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.